మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైన్సా మున్సిపల్ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఈ రోజు నుంచి ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు దిగడం కనుక వాళ్ళ 3 కారణాలు అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటి, వాళ్లకు పెంచిన శాలరీస్ ఇస్తలేరని. 2, వాళ్ళకు పిఎఫ్ డబ్బులు జమ కావట్లేదని. 3, శాలరీ పెంచుతామని చెప్పేసి దాదాపు ఒక్కొక్కరి దగ్గర 2500 చొప్పున 105 మంది దగ్గర అక్కడ వసూలు చేశారు అని 3 ప్రధాన కారణాలతో ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఈ రోజు నుంచి ధర్నాకు దిగారు. దీని గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బైన్సా మున్సిపాలిటీలో డ్రైనేజ్ క్లీన్ చేసే లేబర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వీళ్ళ సమస్యల గురించి. అన్న చెప్పే. నమస్తేనే. నమస్తే సార్. 20 ఏళ్ళ సంది నేను పని చేస్తున్నా. పని చేస్తే ఇక చేయంగా ఇప్పుడు 60 ఏళ్ళు నీకు అయినాయి అని నాకు తీసేసిండు. తీసేస్తే పోయి సప్పుడు దాకా నేను వెళ్ళిపోయితే నాది పిఎఫ్ ఉన్నది. అందులో పిఎఫ్ ఇల్లి నేను వెళ్ళిపోతా అని అన్న. పిఎఫ్ కోసం తిరగాడిన రోజు మున్సిపాలిటీకు ఆ పిఎఫ్ బి బరోబర్ లేదు, అంతా అందులో కిచిడి ఉన్నది, పిఎఫ్ రాలే. మళ్ళీ సప్పుడు దాకా ఇంటికి వస్తే అట్లా కాంగా 2 మహినే అయిపోయినాయి. 2 మహినే తర్వాత నాకు ఇంకా 30 ఏళ్ళు లంచం ఇయ్యు, మరలా ఇంకా నీకు తీసుకుంటాం పనికి అని ఆనాటిల్లు. వాళ్ళు అన్నారు అనిస్ సార్. అవు సార్ అనగా నేనన్నా నాతో అంతగానం కాదు, నాతో పనివి కాదు, నేను సప్పుడు దాకా ఇంటికాడ ఉండిపోయినా సార్. ఇక ఎట్టు పోలే నేను, బస్ అంతేనా. ఇది మళ్ళీ 30,000 లంచం అడిగినరా? 30 ఏళ్ళు లంచం. మళ్ళీ పనులు తీసుకుంటామని చెప్పి పనికి తీసుకుంటాం, ఇంకా 30 ఏళ్ళు ఇవ్వు అని అన్నారు. నేను యాడికి వెళ్ళి చేయాలా 30 ఏళ్ళు మరి. నమస్తేనే. నమస్తే. ఏం పేరేంటి ఇది? శివరామ్, గందేవాడ మున్సిపల్ నుంచి లేబర్ వర్కర్స్. నేను మాకు లేబర్కి మొత్తము జీతాలు పెంచిస్తాం 16,500 అని మంచిగా 2,500 తీసుకున్నారు. ఇప్పుడు 4వ నెల పెంచిస్తలేదైతే మేము పొద్దున అందరం లేబరం టెంట్ వేసి కూర్చున్నాం. మరి పిఎఫ్ డబ్బులు కూడా అవి ఇప్పుడు 7వ సంవత్సరాల నుంచి వస్తలేవు. ఇంతే, దీనికన్నా ఎక్కువ ఏం లేదు మాకు. వాళ్ళు తీసుకున్నారే మీ దగ్గర నుంచి డబ్బులు? అలే డ్రైవర్లు ఆలోచన ఉండి సలీము, మరి ఇంకా ఆరేపు ఆన్సర్ పై ఇలా వచ్చిన ఉండేది. వీళ్ళు 2-3 వచ్చిన ఇచ్చేసిన నేను. అలా అడిగితే ఇచ్చిన జీతాలు పెంచి రాటిన అంటే వాళ్ళకి ఆశ ఉంటాయి. 16,500 అంటే 10,500 ఉన్నాయి కదా. పోతే వాయా ఒక నెల 2,500 కదా పోతే వాయా అని 16,500 మరి రొటేషన్ పడిపోతుంది. ఏదో మనకి జీవితం మంచి కదా, మన పిల్లలు కూడా మనకి 10,000 ఏమొస్తున్నాయి పాపం. ఏదో చైర్మన్ సాబ్ వాళ్ళందరూ ఉండే డబ్బులు అవి ఇవి ఇచ్చేసిండు. అప్పుడు కూడా అవి మంచిగా నడిచింది నెలకి. ఇప్పుడైతే 12వ తారీఖు ఈరోజు చిట్టీలు కట్టేది ఉన్నాయి. ఎక్కడి డోకరా బ్యాంకులలో తంగు చేస్తున్నారు. అయితే ఇక నిన్న పుస్తలు పెట్టి అవి పైసలు తెచ్చినాము. 2,000 రూపాయలు తెచ్చి అవి కట్టినాము బ్యాంక్ ఫైనాన్స్ అవి. అదే మేము అన్నాము జీతాలు కూడా ఇస్తలేదు, ఇంకా జీతాలు పెంచిస్తలేదు, ఇంకా మాట్లాడుకెళ్ళావు 2,500 తింగేళ్ళు అని మేము అన్నాము. పొదల టెంట్ వేసి కూర్చున్నాం. మాది మేము కూర్చున్నాము. ఏ లీటర్ లేడు, ఓళ్ళు లేడు. మొత్తం ఎందరు మంది ఉంటారు ఇట్లా మున్సిపాలిటీ వర్కర్లు? మేము 104 మంది పాత లిస్టు సందుకెళ్ళి. మరి ఎందరు దిగాలో ఎందరు ఎక్కిందో మా వాళ్ళకైతే 2 తీసేసిండు. ఇంకా ఏమైనా మంది తీస్తున్నారు, కొత్త పాత వాళ్ళు తీస్తారు. 1 రోజు రాకపోతే 3 రోజులు తీసుకోవాలి పనికి, ఆబ్సెంట్లు వేస్తారు, డబ్బులు తీసుకుంటారు. అవి కథ ఉన్నాయి. అంత దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఉన్నది. అంటే బైన్సా మున్సిపాలిటీ అంతా అంతే ఉన్నది. ఇక అంతే అంటే ఉన్నోళ్ళు అంత లేదు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యమేనా? ఉన్నోళ్ళు ఉంటారు ఇక, అందరు ఏడుకుంటారు వేద్దాము. ఇప్పుడు 105 మంది దగ్గర నుంచి 2,500 తీసుకున్నారా? అవును, మొత్తం లేబర్ ఇచ్చాను. అందరు లేబర్లు ఇచ్చిండ్రు? లేబర్ అయితే మొత్తం ఇచ్చాను. ఇది నాకు తెలుసు. మీకు పిఎఫ్ ఎప్పటి నుంచి వస్తలేదు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి మీకు పిఎఫ్ వస్తలేదు? వస్తలేదు. అడగబోతే ఇక ఆన్లైన్కి ఆన్లైన్ అంటాడు. ఇక పంపించిన ఆడేమో చూస్తేమో ఆన్లైన్ బంద్ ఉన్నది, కరీంనగర్ పోవాలా,
అటు పోవాలా ఆఫీస్లో పని చేసేటోళ్ళం మేము ఆఫీస్ లేబర్ వర్కర్స్ పని చేసేటోళ్ళు గది పిఎఫ్ నంబర్ అది చెకప్ చేయాలంటే 200 రూపాయలు తీసుకుంటారు ఆఫీస్లో పని వాళ్ళు ఆఫీసులో లేబర్ 200 రూపాయలు తీసుకుంటారా లేబర్ల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసేటోళ్ళు పిఎఫ్ గురించి అడిగితే చెక్ చేయడానికి పైసలు తీసుకుంటున్నారు 100 రూపాయలు 200 రూపాయలు వాళ్ళ పేరు ఏమో తెలియదు ఇక కొత్త సారా ఉంటాయి ఏమో నాకు తెలియదు వాళ్ళు చెక్ చేయేందుకు 200 రూపాయల తీసుకున్నారు అది మనం ఇయ్యలే మనం చెప్పలే కనుక మా వాళ్ళు ఇచ్చింది అయితే పోయి అడిగిరా అంటే నేనేమో అనలేదు నేను డైరెక్ట్ కాలనీలో అన్న పోయి అడుగుతా ఆ సార్ ఉంటాడు ఆ సార్ అడుగుతా నేను వాళ్ళకి ఏం లేదని నేను సార్ తడికి పోయినా పొడిపిస్తే లాక్కున్నదంటే వెళ్ళి వచ్చిన ఎప్పుడు వేస్తారో వీళ్ళు డబ్బులు వేసి ఇంట్లో చాలా ఉంటాయి డబ్బులు వేయకపోతే ఆడికి చాలా ఉంటాయి ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారిని కలిసిండ్రా మరి మామూలు పోయింది కదా లేబర్లు మరి ఒక ఉన్నారు మామూలు 4 ఉన్నారు ఆపేది సార్ తాట అమ్మ నమస్తే అమ్మ నమస్తే. ఏం పేరమ్మా నీది నా పేరు సావిత్ర. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇక్కడ నేను 10 సంవత్సరం వయసు. అసలు చెప్పమ్మా ఏంది అసలు మీ బాధ ఏంది ఒకసారి చెప్పు మా బాధ ఏం సార్, నా ఆధార్ కార్డ్ మీద వేజు వెక్క పడ్డది అని అనిల్ సార్ ఇన్ని రోజులు చెప్పలే. మొన్న పిఎఫ్ పైసలు పడ్డాయి అంటే నిన్ను చెక్ చేయండి సార్ అంటే చెక్ చేయలేరు. అయితే కమిషనర్ సార్ ఏమన్నాడమ్మా, నీకు 60 సంవత్సరం లేవు, నువ్వు ఆధార్ కార్డు చేంజ్ చేసుకో అని చెప్పిండ్రు. అయితే ఆధార్ కార్డు చేంజ్ చేసుకున్నా, పాన్ కార్డు చేంజ్ చేసుకున్నా. అంటే అనిల్ సార్ ఏమంటారు, అమ్మ నీది అప్డేట్ కాకొచ్చింది. అయితే సార్ నేను ఓకే ఇది కాకుంటే ఆధార్ కార్డు ఇక్కడ చేసుకున్నా, పాన్ కార్డు అయితే మీదికి వెళ్ళి వస్తుంది కదా. అయితే అప్డేట్ కాకొచ్చింది అని నాకు పరిశాన్ చేసిండ్రు. అయితే 2 నెలల జీతం సార్ నాకు ఖాళీ 21 వచ్చేది నాకు ఇచ్చిండ్రు 16,000. 16,000 ఎట్లా వచ్చినాయి సార్ అంటే, అమ్మ నువ్వు కాడలు చేసిను ఓళ్ళన్న 15 రోజులు ఇంటి కడ ఉంటారా సార్, ఒక్కరోజు ఉంటే 500 కడ చేస్తారు. అందుకే సార్ మేము సచ్చుకుంటా పనికి వస్తున్నాం. ఇంతకు ఏం లేదు అయినావి సరే అని చేస్తేవి సార్. ఇంకా ఏంది అంటే మాకు జీతం పెంచాలా, ఇవి పైసలు ఒకటి ఇచ్చి కూర్చున్నాం. ఏంటికంటే ఇట్లా కూర పోస్తా అంటే మాకు ఆశ ఉంటుంది సార్. పైసలు ఎప్పుడు ఇచ్చిండ్రమ్మా? మేము ఇచ్చివి 4 నెలలు. ఎవరు తీసుకున్నారు పైసలు? ఇగో ఆరిఫ్ వచ్చిండు, మరలా సలీం భాయ్ వచ్చిండు, అన్సర్ వచ్చిండ్రు. ఇక వాళ్ళకి తోలేసిండ్రు, అలా వచ్చిండ్రు పాపం. వాళ్ళకి ఇవి పెంచడిది వాళ్ళవి మా లెక్కని అలా వచ్చిండ్రు. మేము ఇచ్చినాం. ఇక ఈ పెంచుతారు అనగానే పెంచలేరు. మేము అడగబోయితే ఎంత ఉన్నది ఫస్ట్ నుంచి జీతం అంతే ఇస్తాం అంటే 10,000 12,000 జీతం ఉన్నది కానీ ఏనార పిఎఫ్ కట్ అవుతుంది. మాకేం స్లిప్ వచ్చింది లేదు, మెసేజ్ వచ్చింది లేదు, మా అకౌంట్లో పడ్డది లేదు. నాకైతే మొత్తం పిఎఫే రాలి సార్. కొందరికి పడ్డాయి, కొందరికి పడలే. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. అందులో మరలా మాకు పిఎఫ్ ఎట్లా అంటే సార్ అనిల్ సార్ ఏమంటాడు, మీకు శుద్ధమమ్మ ఆన్లైన్ ఇది కాలే, కరీంనగర్ పోబడుతుంది, ఇటు పోబడుతుంది, అటు పోబడుతుంది. ఒక్కరోజు పోయితే సార్ మాకు 500 ఇటు పోతాయని మాకు ఆశ. పైసలు పెట్టిపోవాలంటే మాతో తోడే వాళ్ళు ఉంటారు. అట్లా సార్ మరలా మాకు కైకిళ్ళు 10,000 జీతం ఈ అటెండర్లు ఎట్లా చేస్తున్నారంటే, ఒకరోజు ఇంటికాడ ఉన్నా 2 రోజులు ఉన్నారు వీళ్ళు. అటెండర్స్ ఒక్కరోజు మా ముంగటాలు తీయరు, అటెండర్స్ తీసుకున్నారు. మేము మా వెనక ఏం చేస్తారో ఏం లేదో మాకు జీతం అకౌంట్లో ఇస్తారు. చేతికి ఇస్తే సార్ గిట్లా ఎందుకు అంటే మేము అడగచ్చు. అకౌంట్లో వేసినాక మేమేం అడగము. అయితే మాకు ఇట్లా కాడలు కూడా మాకు ప్రతి ఒక్క నెలల ప్రతి ఒక్కరికి 3 కాడలు ఉంటాయి సార్. ఉండయా మాకు ఒక్క కాడ కూడా ఇడిస పెడతలేరు. ఒక్క కాడకు మాకు 12,000 జీతం ఇస్తే సార్ 4,400 కైకిలు పడుతుంది. అయితే మాకు 500 ఎందుకు కట్ చేస్తారు సార్? వాళ్ళు 500 చొప్పున వాళ్ళు కట్ చేస్తారు. అట్లా చెయ్యొద్దు కదా సార్. మేము గరీబులు కదా సార్, మేము కడుపు తిప్పలకి పియ్యి ఎత్తుతున్నాం కదా సార్. ఈ గలీజ్ పని ఓలు చేస్తారు సార్. మేము మా కడుపు తిప్పలకు మా పిల్లలకు భవిష్యత్తు గురించి మేము ఈ పిత్తులు లేపుకుంటున్నాం సార్. ఇప్పుడు లేపేటట్లు ఉన్నారా? ఏదో వీళ్ళు చేస్తున్నారు అని అలాగ దయామయ లేదు.
ఎందుకు మీరు ఇంటి కాడ ఉంటారు, మేము కట్ చేస్తామని ఇట్లా అని ఇస్తారు సార్. మాకు ఏం లేదు, దయచేసి మాకు జీతం పెంచాలా, మాకు పిఎఫ్ పైసలు రాలా, మాకు కాడలు కట్ చేయొద్దు సార్, ఇంతే, ఏం లేదు. ఇది ఎంతటి దారుణం అండి. నిన్నటి వరకు బైన్సా ఎంతో నీట్గా కనిపించింది, కానీ ఈ రోజు నుంచి కంపు కొట్టబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ వర్కర్ల దగ్గర కూడా ఈ లంచగొండిదారులు డబ్బులు తీసుకొని వాళ్ళకు జీతాలు పెంచిస్తామని చెప్పేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లకు అన్యాయం చేశారని చెప్పవచ్చు, మోసం చేశారని చెప్పవచ్చు. అది కూడా పోయి పాపం వాళ్ళు కష్టజీవులు, వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడదే అనే పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ పొద్దున్న 4 గంటలకు లేచి మన అందరి క్షేమం కొరకు బైన్సా మున్సిపాలిటీ నీట్గా ఉంచడం కోసము వాళ్ళు ఎంతో కష్టపడతారు. అలాంటి వారి దగ్గర జీతాలు పెంచి ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా అలాంటి వారిపై ఎవరైతే తీసుకున్నారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, దాంతోపాటు వాళ్లకు పెంచిన జీతాలు ఇవ్వాలని చెప్పేసి, ఇది పక్కకు పెడితే ముఖ్యంగా ఎందుకంటే ప్రతి మనిషి హక్కు పిఎఫ్, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు పిఎఫ్ తప్పకుండా ఇవ్వాలి. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకి పిఎఫ్ రావట్లేదని చెప్తున్నారు. ఆ పిఎఫ్ డబ్బులు కూడా వీళ్ళకి ఇప్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇలాంటి కష్టజీవుల కష్టాన్ని దోచుకునే ఎవరైనా కానీ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సుమన్ టీవీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.